వెల్కమ్ టు ఆంధ్ర బుగ్గల్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళైతే లడ్లు ప్రిపేర్ చేస్తున్నా, రవ్వ లడ్లు రవ్వతో. మా కిచెన్ కొంచెం చీకటిగా ఉంది, అందుకని సరిగ్గా కనిపించట్లేదు. ఫస్ట్ నెయ్యి వేసి కాగనిచ్చిన, తర్వాత రవ్వ వేసి వేయించుకున్నా. రవ్వ వచ్చేసి ఒక సిమ్లో పెట్టేసి బాగా రెడ్ కలర్లో వేయించుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అసలు. నేను సిమ్లో పెట్టి వేయించుతున్నా. ఒక 20 నిమిషాలు బాగా నీట్గా వేయించుకుంటే నెయ్యి వేసి బాగా మంచిగా. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక 5 నిమిషాలు ఉంటే సరిపోయింది. ఒక పక్క పాలు మరగబెడుతున్నా. పాలు కానీ ఇదిగో గోల్డెన్ కలర్లో వచ్చేసింది చూడండి, రెడ్ కలర్లో. ఒక 5 నిమిషాలు ఉంచేసి ఆపేస్తే చాలు. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు వేసాము. ఒక పక్క తుడుము పడుతున్నాము, ఒక పక్క పాలు కాస్తాయి. ఇక్కడ చక్కెర వచ్చేసి కేజీ రవ్వకి కేజీ చక్కెర. కేజీకి కేజీ చక్కెర అంటే ఎవరు స్వీట్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు. మేమైతే కేజీ వేస్తాము, ఎందుకంటే ఇది నిలువ ఉంటే స్వీట్ అనిపించింది, కానీ నిలవేం కాదు. ఇప్పుడు అట్టదని పట్టలేదు కాబట్టి ఇప్పుడు మా వద్ద అయితే తుడుము పడుతుంది. కొద్దిగా కష్టం తీయనమాట. అందుకే నా పని అప్పు పెట్టినాము. నేనైతే రవ్వ దగ్గర పెట్టుకున్నా. పాలు అయితే ఇప్పుడు పని పెట్టేసిన, పాలు పెట్టేసిన. మేమైతే స్వీట్ తక్కువే తింటాండి. కొంచెం కేజీకి తీద్దాం అనుకుంటున్నా. కొంచెము తీసి కొంచెం తక్కువ కేజీ. కేజీకి చేస్తున్నాడు స్వీట్ ఎక్కువ చేస్తే. కొబ్బరి తుడుము పెట్టి ఇట్లా గోల్డ్ కలర్లో వచ్చేటట్టు తుడుము పెట్టేసి నెయ్యి వేసి కొంచెం వేసిన. జీడిపప్పు బాదం పప్పు మాత్రం మర్చిపోయినా. జీడిపప్పు బాదం పప్పు మాత్రం లేవు, అవి చూసి కాస్ట్ ఎక్కువ అని చెప్పాలి. కాస్ట్ ఎక్కువ అని తీసుకురాలేదంట. మన బడ్జెట్లో లేవయ్యి. వాయిస్ వినిపిస్తే ఏం కాదు, వినిపించినా కొబ్బరిస్తారు బాగుంటుంది. బాగా మిక్స్ అయ్యి పాలు అయితే కలిపేస్తున్నాం. కాబట్టి చల్లారినాయి కొంచెం పాలు, కాలుతున్నాయి మై పాలు. రౌండ్గా రావాలి. నేను రౌండ్గా చేస్తాను, నాకు అంత రౌండ్ రావాలి. ఈ ఫేస్లా రావాలి లడ్డు చేస్తే. చూడ చాలా బాగా చేస్తారు రౌండ్గా. బాగుంది చూడండి. అందరు నాదే చెప్తారు చూడు. లేదు, నాకు కామెంట్ నాలుగు బాగుంది కామెంట్ చేయండి. మీ అక్క ఇష్టమైతే ఆ లడ్డు చెప్పండి, నేను ఇష్టమైతే నా లడ్డు చెప్పండి. లేదు, నా లడ్డే బాగుందని కామెంట్ చేయండి. ఎవరిది లావు కనిపిస్తే ఆ లడ్డే కామెంట్. దిస్ ఈజ్ స్పెషల్ లడ్డులు. ముగ్గురు చేస్తాను నేను. లోడైపోతే 5 నిమిషాలు చూసి పక్కన చేయడం అయితే అయిపోయింది. కేజీకి వచ్చేసి ఒక 60-70 అయినాయి. అందుకంటే చిన్న సైజ్ చేసేవారు, అంటే చిన్న ప్రసాదానికి కదా తలా ఒకటి పంచడానికి అని చిన్న సైజ్ చేసింది. అయిపోయింది కొంచెం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్రసాదానికి మీరు టేస్ట్ చూసింటే నన్ను అనుకోవచ్చు, కాకపోతే కొంచెం ఏదో అట్లా పిల్లలతో చూపించండి. నేను కానీ చూసింది పిల్లలతో కాబట్టి చూపించాము. మన వీడియో నచ్చుంటే ఒక లైక్ ఇవ్వండి, అట్లాగే అలా ఉంది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.